సింగర్ మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్స్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో జూన్ 10న అర్ధరాత్రి పోలీసులు ఆకస్మిక దాడి చేయడంతో ఆమె బర్త్డే పార్టీలో భారీగా మద్యం, గంజాయి పట్టుబడ్డట్టుగా సమాచారం. ఇదే క్రమంలో మంగ్లీతో పాటు మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో విదేశీ మద్యం సీజ్ అయినట్టుగా కూడా తెలిపారు. ఈ వేడుకలో దాదాపు 50 మంది పాల్గొన్నట్టుగా తెలిపారు. వీరిలో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా రంగానికి చెందిన వ్యక్తులు, అలాగే రిసార్ట్లో సింగర్ మంగ్లీతో పాటు ప్రముఖ సినీ రచయిత కాసర్ల శ్యామ్, బిగ్ బాస్ ఫేమ్ దివి, జబర్దస్త్ ఫేమ్ రచ్చారవి సైతం ఉన్నారని పలువురు పేర్లు బయటకొచ్చాయి. ఇదే క్రమంలో రచ్చారవి సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. మంగ్లీ బర్త్డే పార్టీలో నేను పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నట్టు కొందరు మిత్రుల ద్వారా నా దృష్టికొచ్చింది. నాకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఆ పార్టీకి వెళ్లలేదు. గత కొన్ని రోజులుగా నా షెడ్యూల్ వల్ల బిజీగా ఉన్నాను. సొంత కుటుంబాన్ని చూడడానికి కూడా ఇంటికి వెళ్లేందుకు టైం లేదు. అలాంటి సమయంలో నేను పార్టీకి వెళ్ళినట్టుగా న్యూస్ ఛానల్స్లో వార్తలు రావడం చూసి ఆశ్చర్యపోయాను. దయచేసి అర్థం చేసుకోండి. నా గురించి అసత్యాలు ప్రచారం చేయకండి. ఇండస్ట్రీలో నేనొక్కనే రచ్చారవి, అక్కడున్న వ్యక్తి నేను కాదు అంటూ చెప్పుకొచ్చారు. నేను తాగను, తాగబోను, నాకు తెలవదు, దయచేసి అర్థం చేసుకోండి అంటే క్లారిటీ ఇచ్చారు. ఇక సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం దొరకడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావద్దునే, అతని ఫ్రెండ్స్ రామకృష్ణ, దామోదర్ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మత్తు పదార్థాలు తమ పార్టీలో లేవు అని సౌండ్ ఇష్యూ వల్ల పోలీసులు రైడ్ చేశారంటూ క్లారిటీ ఇచ్చారు సింగర్ మంగ్లీ. ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోగానే పర్మిషన్ ఇచ్చేస్తాం కదా, ప్రాసెస్ ఇంత సింప్లిఫై చేసిన అనుమతి లేకుండా పార్టీలు ఎందుకు అన్నది పోలీసుల ప్రశ్న. దర్యాప్తులో భాగంగా రిసార్ట్లోని సీసీటీవీ ఫుటేజ్ సేకరించి సాక్ష్యాలు సేకరించారు. వేడుకల్లో పాల్గొన్న వ్యక్తుల నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. మొత్తానికి అనధికారికంగా పార్టీ ఇవ్వడంతో సింగర్ మంగ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డారు.